నమస్తే, వెల్కమ్ టు 24/7. ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ 2 కండ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందటమే తనకు ముఖ్యమంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అయితే తెలంగాణపై మళ్లీ చంద్రబాబు నీడ వాలితే రాష్ట్రం అధోగతేనని తెలంగాణ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2 కండ్ల సిద్ధాంతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆలస్యం చేసిందని, ఇప్పుడు మళ్లీ అదే సిద్ధాంతం తెలంగాణను నాశనం చేయటం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎంగా గెలిచిన తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబు బేగంపేట నుంచి నిర్వహించిన భారీ ర్యాలీని తెలంగాణలో ఉనికి కోసం చేసిన బల ప్రదర్శనగా చూడాలని తెలంగాణ వాదులు పేర్కొంటున్నారు. 2 రాష్ట్రాల అభివృద్ధే తనకు ముఖ్యమంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం పలు ప్రశ్నలు సంధిస్తుంది. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణకు ఏ విధంగా న్యాయం చేయగలరు? పారిశ్రామిక రంగంలో ఏపీకి వచ్చే పెట్టుబడులను తెలంగాణకు మళ్లిస్తారా? లేకపోతే తెలంగాణకు వచ్చే పెట్టుబడులను తన సొంత రాష్ట్రానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయరా అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణకు రావాల్సిన పలు పరిశ్రమలను ఏపీకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు చర్చలు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇదేనా 2 కండ్ల సిద్ధాంతం అని ప్రశ్నిస్తున్నారు.